సభాధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు సోదరులు బొంతు రామ్మోహన్ గారికి, గౌరవ హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీభాయ్ గారికి, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారికి, గౌరవ శాసనసభ్యులు 3 నియోజకవర్గాల శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మీ అందరికీ, అదేవిధంగా మాజీ హోంమంత్రి వర్యులు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, అదేవిధంగా గౌరవ చేవెళ్ల పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మిత్రులు రంజిత్ రెడ్డి గారు, మల్కాజిగిరి అభ్యర్థి గౌరవనీయులు మర్రి రాజశేఖర్ గారు, సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పుస్తే శ్రీకాంత్ గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, గౌరవ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నటువంటి వేదిక మీద పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు, ఈరోజు జంట నగరాల ప్రజలు, మరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మధ్యాహ్నం 3 గంటల నుండి మరి ఇప్పుడు దగ్గర 7:45 అవుతుంది. ఆశేష జనావాహిని గ్రౌండ్లో కానీ బయట కానీ దారి పొడవునా కానీ ఎక్కడ చూసినా కానీ జన సందోహం. మరి మండుతున్నటువంటి ఎండలు, మరి ఎండల మధ్యన పార్టీ పిలుపుని అందుకొని కొన్ని వేలాది మంది రావడం అనేది శుభ సూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర రణరంగంలో, భారత పార్లమెంటరీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఎన్నికల రణరంగంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా మరి తెలంగాణ వ్యాప్తంగా మనము 16 పార్లమెంట్లకు మన అభ్యర్థులని మరి రణరంగంలో దించడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ వీధికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, మరి హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మన కార్యకర్తలు, నాయకులు పొద్దున లేస్తే రాత్రి వరకు పాదయాత్రలు చేస్తూ మరి అనేకమైనటువంటి మీటింగ్స్ పెడితే ప్రజల కోరిక ఒకటే, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని బలపరుస్తామని. ఈరోజు భారతదేశ రాజకీయాలు ఒకసారి మనం గమనిస్తే దొందే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ రావాలని, బీజేపీ వాడు చెప్తాడు కాంగ్రెస్ వాడు రావాలని. అంటే ఈ దేశంలో ఇద్దరు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేనట్టు. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక సంచలనం. ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఈ దేశానికి ఆదర్శమైంది. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 100 కార్యక్రమాలు చెప్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల నుండి జరిగినటువంటి కార్యక్రమాలను ఒకసారి మనం మననం చేసుకుంటే దాంట్లో ప్రధానమైనటువంటిది, ఈ ప్రపంచంలో ప్రజలకందరికీ అవసరమైనటువంటిది కరెంటు కానీ, నీళ్లు కానీ ఈరోజు మానవ సమాజంలో అందరికీ అవసరం. మన 70 సంవత్సరాల గోసపోయి ఈరోజు 24 గంటల కరెంటు రైతాంగానికి కానివ్వండి,
గృహాలకు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, మరి అదేవిధంగా వ్యాపార రంగంలో కానివ్వండి. ఈరోజు మధ్యాహ్నం నరేంద్ర మోడీ గారు చెప్తుండ్రు నవభారత నిర్మాణానికి అవకాశం ఇవ్వమని చెప్పి. మరి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఈ దేశంలో మీరేం చేసిరని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఈ దేశంలో 24 గంటల కరెంటు నువ్వు ఏ రాష్ట్రానికి ఇస్తున్నావు చెప్పగలుగుతావా అని నేను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను. లేదు నీ గుజరాత్ రాష్ట్రంలోనైనా ఇస్తున్నావా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. గొంతు పెద్దగా ఉంటేనే సరిపోదు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం పనిచేసినప్పుడే ప్రజల మన్ననలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి తెలంగాణ ప్రాంతానికి నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క కార్యక్రమమైనా చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంటుతో పాటు రైతాంగానికి రైతు బీమా, రైతు బంధు పథకాన్ని పెట్టడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు ఎత్తిపోతలు కానివ్వండి, మరి చెనాక కొరాట ఆదిలాబాద్ ప్రాంతం కానివ్వండి, మరి ఇక్కడ నల్గొండ ఖమ్మం ప్రాంతానికి వచ్చినప్పుడు ఈరోజు సీతారామ ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులని శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి విషయం ఈరోజు ఈ ప్రధానమంత్రి గారికి చెప్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుంది. మరి ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆడపిల్ల పెళ్లికి వస్తే నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఆ యొక్క ఆడపిల్లకు వారి కుటుంబానికి పెళ్లికి ₹1,00,000 ఇస్తుందని చెప్పి అవన్నీ మన సమక్షంలో ఉన్నాయి. ఈరోజు పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు గతంలో 200 ఉంటే మరి గత 5 సంవత్సరాలలో 1,000 చేసుకోవడం జరిగింది. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2016 చేసుకుంటా ఉన్నాం. వికలాంగులకైతే 3,016 చేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాకుండా గర్భిణీ స్త్రీల కోసం కూడా ఆడపిల్ల పుడితే 12,000, మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు. దాంతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, 1,14,000 ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రమారమి 37,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 75,000 నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఈరోజు ఇండస్ట్రీ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పుడు మరి శాంతి భద్రతల విషయంలో ఈ దేశానికే మనం ఆదర్శం ఉన్నాం. ఈరోజు మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఢిల్లీ నగరంలో కూడా లేవు, దేశంలో ఏ సిటీలో కూడా లేవు. మరి మన హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చెప్తాయి. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతాంగానికి కూడా మరి 2 పంటలకు గతంలో 8,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ రాగానే రైతులకు మేమే ఛాంపియన్ అని మాట్లాడతారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పినాడు. పొల్యూషన్ పెరిగిపోతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి, మరి ట్రాఫిక్ ఫ్రీగా ఉండేటువంటి విధంగా
30,000 కోట్ల రూపాయలతోని మరి ఒక బడ్జెట్ తయారు చేసుకొని మరి వచ్చే 4 మాసాల లోపల ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రావడం జరుగుతుంది. ఈ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో మనకందరికీ తెలుసు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎంత విస్తారంగా విస్తరించిందో మనందరికీ తెలుసు. మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కోరుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎల్లకాలం ఉండాలని. ఈరోజు అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కానివ్వండి, మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మరి హైదరాబాదే సేఫ్ సిటీ అని, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఈ దేశంలో కూడా ఎక్కడ ఉండదు. కాబట్టి హైదరాబాద్ ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానికం గులాబీ జెండా మా సొంతమని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ అని ఎవడు పట్టించుకుంటలేడు, బీజేపీలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారికి చాలా పెద్ద గొంతుంది కానీ పని చేయనిక చేత కాదు, ప్లానింగ్ లేదు. మాట్లాడితే బీజేపీలో ఒకటే మాట, ఎలక్షన్ రాగానే మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, మరి దేవుళ్ళ పేరు చెప్పుకోవాలి. మీ జీవితంలో మీ ఇంట్లో ఎప్పుడన్నా దేవుణ్ణి మొక్కినరా అని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్ రాగానే మాత్రం హిందువుల గురించి, హిందుత్వం గురించి, లేదంటే ఎంఐఎం నుంచి మనకు మిత్రత్వం ఉందని చెప్పి మీలాగా దొంగలం కాదు. రైట్ రాయల్గా మాకు వాళ్ళతోని మిత్రత్వం ఉందని, కలిసి పోటీ చేస్తున్నామని కుండ బద్దల కొట్టి చెప్తున్నాం. ఈరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ మరి అదేవిధంగా క్రిస్టియన్లు కానీ సర్దార్జీలు కానీ మార్వాడీలు కానీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోని మన ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఈ యొక్క పార్లమెంటరీ సీట్లు ఈరోజు ప్రజలు మన వైపున చూస్తూ ఉన్నారు. ఈరోజు డెఫినెట్గా మన 16 మంది అభ్యర్థులు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని గులాబీ జెండా ఢిల్లీలో ఎగిరబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ మాట్లాడబట్టే 16 సీట్లతో ఏం చేస్తారని, 2 సీట్లుంటేనే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. 16 సీట్లు గెలిస్తే అవి 216 చేస్తారు. కాంగ్రెస్ బీజేపీ లేనటువంటి గవర్నమెంట్ రావాలని నేను ఇదే బీజేపీ పార్టీకి చెప్తున్నా. కర్ణాటకలో మొన్న కుమారస్వామి గారు గెలిచిండ్రెన్ని, బీజేపీ గెలిచిందెన్ని, కాంగ్రెస్ గెలిచిందెన్ని? 37 సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి అయిండే. ఛత్తీస్గఢ్లో ఒక్క ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గెలిస్తే ముఖ్యమంత్రి అయింది కదా. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు దేశ వ్యవస్థలో మార్పులు రావాలి, అందుకే ఫెడరల్ ఫ్రంట్ దిశగా మన ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. ఈరోజు అఖిలేష్ యాదవ్ కానీ, మాయావతి కానీ, బిజు పట్నాయక్ గారు కానీ, స్టాలిన్ గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రీజనల్ ఫోర్సెస్తోని మన ముఖ్యమంత్రి గారు సంప్రదిస్తూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అందరితో సంప్రదించి డెఫినెట్గా ఈ దేశంలో మే 27 తర్వాత దేశ రాజకీయాలు మారబోతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇట్లనే మాట్లాడినరు. ఆయన ఒక నాయకుడు చెప్తాడు టీఆర్ఎస్ దగ్గర బొంగురమే లేదంట. మరి గెలిచిన 5 మంది, హైదరాబాద్లో 5 మంది గెలిచిన వాళ్ళు మరి బొంగురం ఉండిపోయినరా, బొంగురం లేకపోయినరా? ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతా కూడా బీజేపీ అడ్రస్ లేదు, కాంగ్రెస్ ఉన్న అడ్రస్ లేదు. పెద్ద పెద్ద మాటలు. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఈరోజు వెనుకబడ్డ వర్గాల నాయకుడు ఒకనే ఒక వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు
ఎంపీగా గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఆ రోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని మన ముఖ్యమంత్రి గారు వారికి సన్మానం చేశారు. మరి ఆయనని మంత్రి ఎందుకు తీసిండ్రు? ఇప్పుడు ఎందుకు టికెట్ ఇవ్వలేదో ఈ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణంలో ఎక్కడ చూసినా కానీ మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మన యొక్క కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, చైర్మన్లు, మన గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు పొద్దున లేచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటా ఉన్నారు. ఏదో ఎలక్షన్లు వచ్చిందని కాదు, నిరంతరం ప్రజల మధ్యన ఉండి మనమందరం సేవ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా హైదరాబాద్ ప్రజలకు, మల్కాజిగిరి ప్రజలకు, అదేవిధంగా చేవెళ్ల ప్రజానికానికి, హైదరాబాద్ ప్రజలకు మన అభ్యర్థులని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏం కార్యక్రమాలు చేసినో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. హైదరాబాద్కు ఒక్క కార్యక్రమం చేసిందా నేను అడుగుతా ఉన్నాను. లేదు, తెలంగాణ వ్యాప్తంగా ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇవ్వలే. కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజలు, మన కార్యకర్తలు మరి వేల సంఖ్యలో ఇక్కడికి మీటింగ్కు రావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు రావడానికి మరి నల్గొండ నుంచి బయలుదేరారు కాబట్టి ఇంకా 2 గంటల సమయం ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందే సీఎం గారితో మాట్లాడితే నాకు రావడానికి లేట్ అవుతుంది తమ్ముడు, మన నాయకులు మాట్లాడి మీరు మీటింగు మరి అక్కడనే మీ నాయకులందరూ మాట్లాడుకొని మీటింగ్ని మరి ముగించండి, మళ్ళా తిరిగి హైదరాబాద్లో మనం మీటింగ్ పెట్టుకుందాం భవిష్యత్తులో. కాబట్టి మీరు వచ్చినటువంటి ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, మీడియా మిత్రులు కానీ అన్యదగా భావించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు రావడానికి ఇంకా 2 గంటల సమయం అవుతుంది. అయితే నేను సీఎం గారికి చెప్పిన, లక్షల సంఖ్యలో జనం వచ్చిండ్రు, మీకోసం వెయిట్ చేస్తుండ్రు అని చెప్పి. కానీ మార్గ మధ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నాయకులు మీరు మాట్లాడుకొని మరి మీటింగ్ కూడా మళ్ళా ఇంకోసారి తర్వాత పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ పార్లమెంటరీ క్యాండిడేట్ పుస్తే శ్రీకాంత్ గారు, చేవెళ్ల మన అభ్యర్థి మరి రంజిత్ రెడ్డి గారు, మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి మీరు, టీవీలలో చూస్తున్నటువంటి ప్రజలు మరి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి వాళ్ళని పార్లమెంటుకు పంపించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు మన డిప్యూటీ